టాలీవుడ్లో చాలామంది యాక్టర్స్ కెరీర్లో ఒక గోల్డెన్ ఫేజ్ ఉంటుంది. తర్వాత స్లోగా ఫామ్ తగ్గుతూ వస్తుంది. చాలామందికి బౌన్స్ బ్యాక్ అవ్వలేకపోతారు. అలాంటి వాళ్ళలో ఫస్ట్ మనకు స్ట్రైక్ అయిన మన నితిన్ది. ఒక టైంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్లో అన్బీటబుల్గా ఉండేవాడు. ఇప్పుడు సినిమాకి ఫామ్ తగ్గుతుంది. ఎందుకు? ఎక్కడ తప్పింది? 2002లో జయంతో ఇండస్ట్రీకి స్ట్రాంగ్ ఎంట్రీ, ఆడియన్స్కి ఫ్రెష్ ఫీల్ ఇచ్చాడు. తర్వాత దిల్ సై లాంటి మూవీస్తో యూత్కి బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా 12 కన్సిక్యూటివ్ ఫ్లాప్స్ పడ్డాయి. కెరియర్కి డేంజర్ బెల్ సౌండ్ అనే టైంలో వచ్చింది ఇష్క్, ఒక సెన్సేషనల్ కంబ్యాక్. ఒక ఇంటర్వ్యూలో నితిన్ చెప్పాడు, ఇష్క్ మూవీ మీద మా దగ్గర ఉన్నదంతా ఇన్వెస్ట్ చేశామని, అది టైం కానీ మనీ కానీ. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయ్యి ఉంటే ఆడియన్స్కి నన్ను హీరోగా చూడడం ఇష్టం లేదేమో అనుకొని యాక్టింగ్ మానేసావని అని చెప్పాడు. అలాంటి మెంటల్ ప్రెషర్లో కూడా సర్వైవ్ అయ్యి ఇష్క్తో కంబ్యాక్ ఇచ్చాడు. అప్పుడు తన మిస్టేక్స్ గురించి చాలా ఓపెన్గా చెప్పాడు. మాస్ ఇమేజ్ కోసం తపన పడుతూ ఐ డిడ్ ఫిల్మ్ దట్ ఆర్ బియాండ్ మై ఏజ్. ఇష్క్ తర్వాత అర్థమైంది అది నాకు వర్కౌట్ అవ్వదని చెప్పి 2012 నుంచి 2020 వరకు కంటిన్యూస్గా కాకపోయినా కన్సిస్టెంట్ హిట్స్తో తనకి సెట్ అయ్యే జోనర్లో అన్స్టాపబుల్గా నిలిచాడు. ఆ భీష్మ లాంటి హిట్స్ తర్వాత ఒక డిఫరెంట్ అటెంప్ట్ చెక్, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత వచ్చిన రంగే, మాస్టర్ నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఆఫీస్ దగ్గర మిక్సీ టాక్ వచ్చి యావరేజ్ టు ఫ్లాప్స్ మిగిలిపోయాయి. రీసెంట్గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మూవీ ట్రైలర్ మంచి వైపు క్రియేట్ చేసింది, కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ సరిగ్గా లేదు. Day 1 మిక్సీ రివ్యూస్ వచ్చాయి. వర్డ్ ఆఫ్ మౌత్ సరిగ్గా లేకపోవడం వల్ల కలెక్షన్ కూడా మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫిల్మ్ కూడా ప్రొడ్యూసర్స్కి ఒక లాస్గానే మిగిలిపోతుంది. మరి ఈ ఫేజ్ నితిన్కి టెంపరీ సెట్ బ్యాక్ లేదా మెల్లిగా ఫేడ్ అవుతాడా? టాలీవుడ్లో ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది, చాలా కొత్త మొహాలు వస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ కూడా బాగా పెరిగిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో నితిన్ లాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్కి మంచి కాన్సెప్ట్ అవసరం, ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అవసరం. జోనర్ సెలెక్షన్, స్క్రిప్ట్ జడ్జ్మెంట్, ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయితేనే అవుట్పుట్ బాగా వస్తుంది. నితిన్ ఆల్రెడీ 12 కన్సిక్యూటివ్ ఫ్లాప్స్ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు. మరి ఇప్పుడు కూడా అది పాసిబులా? ఒకసారి ఆలోచించండి. 2002 నుంచి 2004 వరకు నితిన్తో డెబ్యూ చేసిన యాక్టర్స్లో ఇప్పుడు చాలామంది యాక్టివ్గా లేరు. కొన్ని హిట్స్ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు. కానీ నితిన్ 20 years తర్వాత కూడా చాలా ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కానీ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ 12 కన్సిక్యూటివ్ ఫ్లాప్స్ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు నితిన్. ఇప్పుడు కూడా అలాంటి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఈసారైనా ఫైట్ చేస్తూ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా స్లోగా ఫేడ్ అవుతాడా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు సినీ తత్వం.